హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి సర్దైనప్పుడు కానీ ఏమి తినబుద్ధి కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఒక్కసారి మిరియాల చారు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సర్దైనప్పుడు గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా, ఒక్కసారి టమాటా రసం ఇలా చేసుకొని తింటే వెంటనే తగ్గిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను 6 టమాటాలతో ఈ టమాటా రసం అయితే పెడుతున్నాను. బాగా పండిన టమాటాలతో ఈ రసం చేసుకుంటే టేస్ట్ అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. టమాటాలని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక బగోన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. తర్వాత టమాటాలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ టమాటాలని 10 నుండి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో టమాటాలు అనేవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి టమాటా చారు తెలుసో కామెంట్ చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ టమాటాలు ఉడికిన వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలలో చల్లని నీళ్ళు పోసుకొని కొంచెం టమాటా ముక్కలు అనేవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ మిరియాలు, 4-5 ఎల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఉంటే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. దీంట్లో కారం అస్సలు వాడట్లేదు. ఆల్రెడీ మిరియాలు యూజ్ చేసాం కాబట్టి రసం అనేది ఘాటుగానే ఉంటుంది. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ వాటర్ ఎక్కువగా పోయొద్దండి. వాటర్ ఎక్కువగా పోస్తే నీళ్ళలాగా అయిపోతుంది. రసం అనేది మనకు టేస్టీగా ఉండదు. ఇప్పుడు మనకి మిరియాల చారు చేసుకోవడానికి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా తీసుకున్న మసాలాని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక బగోని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 నుండి 5 ఎండుమిరపకాయలని వేసుకొని ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసేయాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకుని ఈ టమాటా రసాన్ని పోసుకోవాలి. ఈ టమాటా రసం మొత్తం పోసిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని పైనుండి కొంచెం కొత్తిమీరను వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఈ రసంని బాగా మరగనివ్వాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరగనిచ్చామంటే మనకు టేస్టీ అండ్ హెల్తీ మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. వారానికి ఒక్కసారైనా ఇలా మిరియాల చారు చేసుకొని తింటే డైజెషన్ బాగుండడమే కాక కోల్డ్, కాఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వెంటనే తగ్గిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.